రేవంత్ రెడ్డి కంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు ఎక్కడి నుంచి? అరే మీరు చెప్పేది ఏంది, అవును అది కరెక్టే కదా అనేసి ఆల్రెడీ తెలంగాణ ప్రజలందరూ కూడా గీముచ్చటే చెప్తురు కదా అని మీరు అనొచ్చు. నేను చెప్తుంది ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇవ్వాల కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక నెల రోజులు గడవక ముందు నుంచే ఆల్రెడీ వాళ్ళకి కనిపించింది రేవంత్ రెడ్డి కంటే అసలు పోల్చడానికి కూడా తగదు అనేసి. కేసీఆర్ అనే పేరు పక్కన రేవంత్ రెడ్డి అనే పేరు ఉచ్చరించడానికి కూడా తెలంగాణ ప్రజలు ఇష్టపడలేదన్న ముచ్చట మనం చాలా సందర్భాల్లో చూసినాం, చాలా వీడియోలలో కూడా చూసినాం. మూసి సంఘటన అప్పుడు చూసినాం, లగచర్ల ఇష్యూలో చూసినాం, ఒక్కటా రెండా రైతుల విషయాలు, రైతులు దుమ్మెత్తిపోస్తున్న విషయం చూసినాం. ప్రతిరోజు ప్రతి చోట ప్రతి నిమిషము ప్రతి క్షణము వాళ్ళు అనుకుంటున్నాం, అదే మేము మా చేతులారా మేము కేసీఆర్ని దూరం చేసుకుంటాం కదా అనేసి. ఇక వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళి ఒకటే మాట అనుకున్నారు, అరే మేము అనవసరంగా బర్రె నమ్ముకొని దున్నపోతుంది తెచ్చుకున్నాం కదా అనే సామెతలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నాం అయినా కనిపిస్తుంది. సో ఇదంతా ప్రజల గురించి. అయితే నేను ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి అని అంటే, రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్ అనే మాట ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు మాట్లాడుకునే పరిస్థితికి వచ్చింది. చిట్చాట్లలో కొందరు బాహటంగానే, ఇంకొందరు సన్నిహితుల దగ్గర వాళ్ళు మాట్లాడుకుంటే అరే గింత అరాచకమా, అరే వాళ్ళది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి రాష్ట్ర పార్టీ, ఇది జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. జాతీయ పార్టీలో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది, ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఓ స్వేచ్ఛ ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాల్లో విహెచ్ కూడా మాట్లాడిండు. అవును రాబాయ్, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ ఏడుంటుంది, అసలు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ కాంగ్రెస్ పార్టీలో తిట్టుకుంటారు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక ఇందిరాగాంధీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తప్ప ఎవరు తిట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకున్నా కూడా పెద్ద తప్పు లేదన్నట్టు. అట్లుంటుంది, అంత స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తారు. అట్లుండదు కదా బీఆర్ఎస్ పార్టీలో, అట్లుండదు కదా అనేసి ఒక కంపారిజన్ చేసుకొని మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు మాట్లాడుతున్నారు కదా, అసలు ఈయన కంటే ఆయనే బెటర్ కదా. ఏ రకంగా చూసినా కూడా అటు పార్టీ పరంగా చూసుకున్నా, ఇటు పాలన పరంగా చూసుకున్నా, ఇటు మంత్రులతోటి వ్యవహరించే తీరు, మంత్రులతోటి కానీ ఎమ్మెల్యేలతోటి కానీ వ్యవహరించే తీరు చూసుకున్నా కూడా, ఏ రకంగా చూసుకున్నా కూడా 100కి 100% ఆయనే బెటర్ కదా అనే చర్చ జరుపుకుంటున్నారు ఇప్పుడు. అసలు బాగా ప్రాపగండ చేసిరు కదా వీళ్ళు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఎమ్మెల్యేలు కలవడు, మంత్రుల్ని కలవడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు. సో ఇవన్నీ కదా వీళ్ళు చాలా ప్రాపగండ చేసిరు కదా. ఇప్పుడు మా చంపలు మేమే వేసుకోవాలి, ఆయన గురించి మాట్లాడినాం కానీ అసలు ఆయనే 100 పాళ్ళు బెటరు, అనవసరంగా మేము అధికారంలోకి రావడం కోసము ఆయన మీద లేనిపోనివన్నీ మాట్లాడాం. కానీ ఇప్పుడు ఈ తీరు చూస్తే ఏముంది, ఈయన కోసం పోవాలంటే ఈయన ఎన్నో పోయి ఇప్పుడు ఏ ప్రగతి భవన్లో లేడు కదా, ఈయన ఇంటికి పోవాలి. నేను ఒక ప్యాలెస్కి పోయి ఈయన కోసం గంటలు కూర్చున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడట. ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. ఇక 2 రోజులు అయితే ఈ మాటలు బాహటంగానే వినిపిస్తాయి. అంటే రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినా కానీ, మిగతా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన విషయం కావచ్చు, ఏ విషయంలో చూసుకున్నా ఈరోజు కంపారిజన్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. దేనికి ఇక్కడ? సరే ఆ స్థాయి అంటే డబ్బని కాదు, అక్కడ స్థాయి అంటే ఏంటిది? ప్రజల్లో ఉన్న గౌరవము, ప్రజల్లో ఉన్న గుర్తింపు, ప్రజలు ఏ రకంగా ఆ వ్యక్తిని గుండెల్లో పెట్టుకున్నారనేది స్థాయి అంటాం. స్థాయి అంటే డబ్బులు, మేడలు, లేకపోతే కాస్ట్లీ వాచ్లు, కాస్ట్లీ షూసో, కాస్ట్లీ షర్ట్సో ఇది కాదు కదా, లేకపోతే కాస్ట్లీ కార్లో కాదు స్థాయి అంటే. అసలు ఆ వ్యక్తి ప్రజల కోసం ఏం చేసిండు, ప్రజలు ఎందుకు పదే గుర్తు చేసుకుంటున్నారు, దాన్ని స్థాయి అంటారు. సో ఈరోజు వాళ్ళే అంటున్నారు అసలు ఎక్కడ ఆయన స్థాయికి ఎక్కడ, ఈయన స్థాయి ఎక్కడ. అనవసరంగా నిత్యము కేసీఆర్ గురించి అవాకులు చవాకులు పేలుతూ పబ్బం గడుపుతున్నాడు తప్ప ఎవరికి ఏమి ఒరిగిందేముంది అనే డిస్కషనే ఈరోజు మంత్రుల్లో జరుగుతుంది, ఎమ్మెల్యేల్లో జరుగుతుంది. అసలు ఎమ్మెల్యేలు అయితే ఆయన పెట్టిన మీడియా సమావేశాలలో వాటిల్లో చూసుకోవాల్సిందే తప్ప ఆయన ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చుడే లేదు. ఏదైనా కూడా తన దాకా వస్తే తెలియదంటారు కదా, సేమ్ ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్న తీరు కనిపిస్తుంది. అందుకే ఆ కంపారిజన్ మొదలైంది. ప్రతి చోట తెలుస్తుంది కదా మార్పు అనేది ప్రజల అవసరాల
నిమిత్తంతో పాటుగా కనీసం ఆయనను కలిసి ఏదైనా మాట్లాడదామో లేకపోతే ఏదైనా చెప్దామంటే కూడా అపాయింట్మెంట్ ఇవ్వనంటే వెంకటేశ్వర స్వామి దర్శనం అన్న జరుగుతుందేమో కానీ ఏదో దర్శనం జరగట్లేదు అన్న డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే ఇలా తెలంగాణలో ఉన్న ప్రజలకే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది తేడా ఏంది, మనం అనవసరంగా ఏం బురదలు జల్లాము అప్పుడు, ఈరోజు ఏం అనుభవిస్తున్నాము అని చెప్పేసి. ఎప్పుడు దిగిపోతారా బాబు, ఎప్పుడు ఈ తెలంగాణలో మార్పు వస్తుంది అనేసి కోరుకుంటున్న వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీని మరొక 30 ఏళ్ళు అసలు ప్రజల్లో నోట్లో నుంచి కాంగ్రెస్ పార్టీ అని పేరు ఎత్తితేనే మొహాన ఉమ్మేస్తారేమో అనే స్థాయికి దిగజార్చుకుంటూ పోతున్నాడు. దీన్ని సరిదిద్దేది ఎట్లా అని మొత్తం ఇప్పుడు ఎక్సెప్ట్ మంత్రులందరూ ఇప్పుడు ఒక సీఎం తప్పితే వీళ్ళందరూ ఏకమై ఆయనకేం సపోర్ట్ లేదు ఇప్పుడు మంత్రుల నుంచి. ఎందుకంటే రోజుకొక వార్త రాపిస్తారు ఆయనకు. అనుంగు పత్రికల్లో, ఆయన అనుంగు మీడియాలో ఎవరిని వదిలిపెట్టారు? పీసీసీ చీఫ్ గురించి ఏం రాపిచ్చిరో చూసినాం. గాంధీ భవన్లో ఆయన గాంధీ భవన్కే రాడు, ఆయన ఇల్లు అద్దంలాగా ఉంటుంది, గాంధీ భవన్కి చాలా గలీజ్గా ఉంది, గాంధీ భవన్లో ఆడ బీర్ సీసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వరుస పెట్టి ఒక 3-4 రోజులు అది పెద్ద ఛానల్ అని చెప్పుకుంటూ దాంట్లో వేయించారు కదా. తర్వాత మంత్రుల మీద రాపించిన రాతలు చూసినారు కదా. ఇంకా ఆయనకు ఏ రకమైన సపోర్ట్ ఇస్తారు? కానీ గిలాంటి గలీజ్ రాతలు కానీ గిలాంటివన్నీ కూడా అరే బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరగలేదు కదా మంత్రులకు, ఈరోజు మంత్రులకే విలువ లేకుండా తెలంగాణలో చేసిండ్రు అనేసి ఈరోజు మంత్రులు మాట్లాడుకుంటున్నమాట. సో దాంట్లో వచ్చిన భాగంగానే అరే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 100 వాళ్ళు బెటర్ కదా అని ఒక డిస్కషన్ వాళ్ళంతలా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కొన్ని రోజులు ఆల్రెడీ కొన్ని బాహాటంగా వింటున్నాం, ఇంకొన్ని రోజులు అయితే అందరి నోట్లో నుంచి ఆ మాట వినేదానికి పెద్ద టైం ఏం పట్టదనిపిస్తుంది.